తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని మారుతినగర్లో ఈ ఉదయం దారుణమైనటువంటి ఘటన జరిగింది. భర్త భార్యను గన్తో పాయింట్ బ్లాంక్లో కాల్చేసి చంపేశాడు. రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే భర్త అరుణ్ అతను పారిపోయాడు. యాక్చువల్గా ఈరోజు ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఉదయాన్నే ఇంటికి వచ్చాడు. ఒక ఫ్రెండ్తో కలిసి అరుణ్ వచ్చాడు. వచ్చిన తర్వాత భర్తతో కావాలని గొడవ పెట్టుకున్నాడు. అతను జేబులో తుపాకీని మెయింటైన్ చేస్తున్నాడు కొన్ని రోజుల నుంచి. తుపాకీ వెంట పెట్టుకుని వచ్చినటువంటి అరుణ్ ఇంట్లో ఉన్నటువంటి భార్యతో ఉదయమే గొడవ పెట్టుకొని పాయింట్ బ్లాంక్లో గన్ని ఇట్లా పెట్టి కాల్ చేసి అక్కడి నుంచి పరారైపోయాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అరుణ్ తల్లి పక్కనే ఉంటారు. వాళ్ళందరూ కూడా శబ్దం విని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం జరిగిందని వస్తే అప్పటికే అరుణ్ పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ నిషారాణి, అరుణ్ భార్య నిషారాణి రక్తపు మడుగులో పాయింట్ బ్లాంక్లో పెట్టి తల మీద కాల్చాడు కదా, రక్తపు మడుగులో కింద పడిపోయి అప్పటికే చనిపోయింది. వెంటనే డయల్ 100కి ఫోన్ చేశారు అక్కడ ఉన్న స్థానికులు. పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అక్కడ ఆధారాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ అరుణ్ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. యాక్చువల్గా మొదటి భార్యకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళతో కూడా గొడవ పెట్టుకుని వాళ్ళు వేరే దగ్గర ఉంటున్నారు. మొదటి భార్య ఇతని నుంచి వేరుగా ఉంటుంది. అయితే ఇతను రెండో పెళ్లి చేసుకున్నాడు కదా నిషారాణి. ఈ నిషారాణి ఎవరో కాదు, మొదటి భార్య సొంత చెల్లెలు నిషారాణి. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఇప్పుడైనా కాపురం చక్కగా ఉంటుందనుకుంటే ప్రతిరోజు తాగి రావటం, గొడవ చేయటం, ఏదో రకంగా గొడవ పెట్టుకోవటం, అంటే ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు అరుణ్. ఎప్పుడూ కూడా రెండో భార్యతో కూడా గొడవ పెట్టుకుంటూ ఒకసారి పుట్టింటి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ గొడవ చేయటం, మళ్ళీ వెళ్ళిపోవటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈసారి అంటే ఒక గన్తో భార్యనే కాల్చి చంపేంత కిరాతకుడిగా మారిపోతాడని చెప్పి పాపం ఆమె కూడా ఊహించలేదేమో. ఏదో గొడవ పెట్టుకుంటాడు, ఏదో ఒక రోజు మారతాడులే అని చెప్పి ఆ పిచ్చితల్లి భావించి ఉంటుంది. నిషారాణి ఈరోజు ఉదయం తెల్లవారుతుండగా 5:30 సమయంలో ఒక ఫ్రెండ్తో కలిసి వచ్చినటువంటి అరుణ్ పాయింట్ బ్లాంక్లో పెట్టి గన్ పెట్టి కాల్ చేసినటువంటి పరిస్థితుంది. అసలు ఈ రివాల్వర్ అతని చేతికి ఎట్లా వచ్చింది, దీని మీద కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితమే అంబర్పేటలో గన్తో హల్చల్ చేశాడు. ఆ టైంలో పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు కూడా చేసి జైలుకు పంపించారు. ఈ మధ్యనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే ఆ తుపాకీతో అతను ఏం చేసేవాడు? ఇతను ఒక చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తెలుస్తోంది. చాలా దందాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చాలామందిని గన్తో బెదిరించి సెటిల్మెంట్లు చేస్తాడని కూడా తెలుస్తోంది. అప్పుడే అంబర్పేటలో వాహనాలు తనిఖీ చేస్తున్న టైంలో అతను గన్తో పట్టుబడ్డాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అక్రమంగా అసలు ఏమాత్రం లైసెన్స్ లేనటువంటి ఒక ఆయుధాన్ని, ఒక తుపాకీని ఎట్లా పెట్టుకున్నాడని చెప్పి పోలీసులు దాని మీద దర్యాప్తు చేశారు. ఆల్రెడీ కేసు నమోదు చేశారు, జైలుకి పంపించారు. ఇప్పుడు ఆ గన్ను లేకపోయేసరికి ఇంకొక గన్నుని పాత బస్తీలో ఉన్నటువంటి కొంతమంది స్నేహితుల ద్వారా ఈ గన్నుని తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అక్కడ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే భార్య మీద అనుమానం పెంచుకున్నాడు, భార్యతో ఎప్పుడు గొడవ పడతా ఉన్నాడు ఈ విషయాన్ని గురించి. అందుకని తన రివాల్వర్, ఒకవైపు సెటిల్మెంట్లు చేయడానికి ఉపయోగించేటువంటి ఈ రివాల్వర్తోనే భార్యను కూడా పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చి చంపేసి ఇప్పుడు పారిపోయినట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా పోలీసులు 3 బృందాలు ఏర్పాటు చేశారు. అతని కోసం గాలింపు చేస్తూ ఉన్నారు. అతను హైదరాబాద్లో ఉన్నాడా లేకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాడా? అన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడున్నా సరే 24 గంటల్లో పట్టుకొని తీరతామని చెప్పి మల్కాజ్గిరి పోలీసులు కూడా చెప్తున్నారు. 3 బృందాలు ప్రస్తుతం అతని కోసం గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అరుణ్ తల్లి ఏదైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ రక్తపు మడుగులో పడిపోయినటువంటి నిషారాణి కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం వెళ్తే వాళ్ళ తల్లే చెప్తోంది, ఈ చంపినటువంటి కిరాతకుడు రాక్షసుడు అరుణ్ ఎవడైతే ఉన్నాడో అతని తల్లే చెప్తోంది, నా కొడుకే చంపేశాడు ఈమెని, నా కొడుకుని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించండి, ఒక సైకోలాగా, ఒక మూర్ఖుల్లాగా మారిపోయాడు, మేము ఎంత చెప్పినా వినలేదు, భార్యతో గొడవలొద్దు, మొదటి భార్యని వదిలేశాడు, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు, వాళ్ళ చెల్లినే మళ్ళీ రెండో పెళ్లి చేసుకుని కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఒక సైకోలాగా. మరి వాడు మతిస్థిమితం కోల్పోయాడా లేదో తెలియదు కానీ చాలా దారుణంగా ప్రవర్తించాడు. వీడిని కఠినంగా శిక్షించండి, వాడిని ఎక్కడికి పోయినా సరే వాడిని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, చాలా కఠినంగా శిక్షించండి, నా కొడుకైనా సరే వీడొక ఉన్మాదిలా మారిపోయాడు కాబట్టి అతనికి శిక్ష పడాల్సిందని చెప్పి ఆ తల్లి కూడా మాట్లాడుతుందంటే అరుణ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక సైకో విధవ ఏ విధంగా తయారయ్యాడో కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా పోలీసులు అయితే 3 బృందాలు
పక్క రాష్ట్రాలకు కూడా పంపించి ఎక్కడున్నా సరే గాలింపు చేస్తున్నారు. ఉదయం 5:30 గంటలకి ఇది జరిగితే వెంటనే 6:30 గంటల లోపే, ఒక గంట లోపలే పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడికి వచ్చారు. అయితే పోలీసులు హుటాహుటిన అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎటువైపు వెళ్ళాడు, ఎటువైపు అతనికి సహకరించింది ఎవరు? ఎందుకంటే ఉదయాన్నే వచ్చేటప్పుడు అతను ఒక్కడే రాలేదు, అతనితో పాటు ఒక ఫ్రెండ్ కూడా వచ్చాడు. మరి ఈ ఫ్రెండ్ ఎవరు? ఈ భార్యను చంపడానికి అతను సహకరించడా? ఈ గన్ను ఇతని చేతికి రావడానికి అతని పాత్ర ఏమన్నా ఉందా? అసలు ఈ గన్ కల్చర్ హైదరాబాద్లో ఏ విధంగా వస్తుంది? పాత బస్తీ నుంచి కొనుగోలు చేశాడని ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో పాత బస్తీలో ఆ గన్ ఎవరిచ్చారు? ఆ పాత బస్తీ వాళ్ళకి గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని మీద కూడా చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మల్కాజ్గిరిలో ఈ ఉదయం జరిగినటువంటి ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఉదయాన్నే 5:30, 6 గంటల సమయంలో పేలుడు లాగా ఒక శబ్దం రావడంతో వచ్చి చూస్తే అరుణ్ పారిపోతా ఉన్నాడు. రక్తపు మడుగులో భార్య నిషారాణి పడిపోయి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ ఘటన అనేది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు ప్రస్తుతం అతన్ని వెతికే పనిలో ఉన్నారు. 3 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకుని తీరుతామని చెప్తా ఉన్నారు.